అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు. లబ్ధిదారుల కుటుంబంతో కలిసి భోజనం చేశారు. తమ సొంత ఇంటి కలను నెరవేర్చినందుకు లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. గ్రామంలో 147 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయించుకొని ఇప్పుడు లావణ్య మరియు దేవ్యా నాయక్ సంబంధించినటువంటి ఇల్లు నూతన గృహం ఈరోజు గృహప్రవేశం చేసుకున్నందుకు సుల్తాన్పూర్ గ్రామంలో చాలా సంతోషంగా ఉంది. ఇందిరమ్మ రోటీ కపడవార్ మకాన్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, పేదవాళ్ళ యొక్క కనీస అవసరాలు గుర్తించి అప్పటి నుంచే ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం అనేది ప్రారంభమైంది. దాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు ప్రతి సంవత్సరం కట్టే విధంగా దాని ప్రణాళిక తయారు చేసిండు. దాంట్లో భాగంగా ఈ 5 ఏళ్లలో 17,500 ఇల్లు కట్టడం అవుతుంది. ముఖ్యమంత్రి గారు మన పక్క నియోజకవర్గం గారు కాబట్టి ఇంకో 2,500 ఇల్లు నేను అడిగి తీసుకొస్తా. 20,000 ఇండ్లకు 5 లక్షల చొప్పున లెక్క పెడితే 1000 కోట్ల రూపాయలు పెట్టి పరిగి నియోజకవర్గంలో గుడిసె లేని, బండలిల్లు లేని, పెంకుటిల్లు లేని ఇండ్లు నిర్మాణం చేసి పరిగి నియోజకవర్గంలో 20,000 ఇళ్ల నిర్మాణం చేస్తాం. అదేవిధంగా 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తాం. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క ఇల్లు కూడా వాళ్ళు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదు. ఇది కాకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇండ్లు నేను 42,000 ఇండ్లు పరిగి నియోజకవర్గంలో కట్టించిన. అవి ఇవి కలిస్తే 62,000 ఇండ్లు, ఇంతకంటే ఎక్కువ మన నియోజకవర్గం ఇల్లు లేవు. కాబట్టి ఎవరైనా గ్రామాల లోపల బసిరెడ్డిపల్లి లాంటి గ్రామాలు, ఇంకెక్కడైనా గ్రామాల లోపల ఎవరైనా అడిగితే మీరు చెప్పండి, వచ్చే సంవత్సరం కానీ ఇంకా నెక్స్ట్ కోటలో కానీ ఇస్తామని చెప్పండి. లిస్టు తయారు చేసి మండల అధ్యక్షుల ద్వారా నాకు పంపించండి. ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి సార్కి ధన్యవాదాలు. మాకు ఇంతకుముందు ఇల్లు లేకుండా ఇల్లు వచ్చింది, మంచిగా ఇల్లు కట్టుకున్నాము. రేవంత్ రెడ్డి సార్కి ధన్యవాదాలు. రామ్మోహన్ రెడ్డి సార్ ఇప్పించినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. మాకు బండల్ ఇల్లు ఉండే గవర్నమెంట్ నుంచి ఇల్లు వచ్చింది, మాకు మంచిగా ఉపయోగపడింది కాంగ్రెస్ పార్టీ. అయినా కాంగ్రెస్ పార్టీ 5 లక్షలు వచ్చినాయి కాబట్టి ఇల్లు అయింది. చాలా బాగుంది. రేవంత్ రెడ్డి అన్న, మా రామ్మోహన్ రెడ్డి సాబు అందరు ఉన్నందుకు మాకు అయ్యింది. ఇల్లు అయినందుకు మేము ఇక్కడ దాకా వచ్చినాం, పైకి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ